ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారనేది మరోసారి ప్రూవ్ అయింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది, ఇది మహానాడు కాదు, ఇది దగానాడు, ఇది మహానాడు కాదు బూతునాడు, ఇది మహానాడు కాదు మాయనాడు అని. ఈరోజు ఆ మహానాడులో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణనే ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మాటి మాటికి గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ, ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్కి, మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలి పార్టీ. ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డెల పార్టీ. ఏదయ్యా డ్వాక్రా సున్నా వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డెల పార్టీ. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డెల పార్టీ. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి చెల్లి గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను, అమ్మా మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈరోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈరోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెల్లో అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను తన పెళ్ళాం తన కొడుకు తన కోడలు మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. సో చంద్రబాబు నాయుడు వాళ్ళ తల్లి ఫోటో గాని తల్లితో ఉన్న ఫోటో గాని లేదా అక్క చెల్లెలతో ప్రతి సంవత్సరం ప్రేమగా ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా ప్రతి అన్నదమ్ముడు పెట్టేది.